హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 32. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన బాలుకి ఫోన్ చేసి మాట్లాడుతున్న సమయంలో తన పెళ్లి గురించి చెప్పింది. ఆ తర్వాత అర్హన్ కూడా మాట్లాడాడు. ఆ సమయంలో లోచన వారి ఊరి శివాలయంలో పెళ్లి తర్వాత చేయాల్సిన పూజలున్నాయని, అప్పటి వరకు తను కన్యగానే ఉండాలని, లేదంటే ఇద్దరికీ మంచిది కాదని చెప్పాడు బాలు. నేనేం చెప్పానో మీకు అర్థమవుతుందనుకుంటా అన్నాడు బాలు పొగరుగా. అర్థమైనా కానట్టే ఉంటే అన్నాడు అర్హన్. అప్పటికే బాలు మాటలకి అసహనం పెరిగి, అయితే బాలు కోపంలో న్యాయం ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు అర్హన్. ప్రమాదం టిల్లుకి మీకు మాత్రమే అని నేను చెప్పలేదు, మీ బంధానికి కూడా ప్రమాదమే. మీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా టిల్లుకి ఆ శివయ్య మీద చాలా నమ్మకం ఉంది. ఈ సృష్టికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులని తన తల్లిదండ్రులుగా భావిస్తుంది టిల్లు. అలాంటి వారి పూజకి తను ఎలా ఉండాలో చెప్పాక తన నమ్మకాన్ని మీరు గౌరవించడం లేదంటే భర్తగా మీరు ఓడిపోయినట్టే. ప్రమాదం మీ ఇద్దరితో పాటు మీ మధ్య ఏర్పడిన బంధానికి కూడా అని చెప్పినప్పుడు ఆ బంధాన్ని కాపాడుకోవడానికి తనతో పాటు మీరు కూడా అడుగు ముందుకు వెయ్యాలి. లేకపోతే మీ మధ్య ఇంకా మొదలు కాని బంధం బీటలు బారటమే కాదు, పూర్తిగా చెదిరిపోయే అవకాశం కూడా ఉంది. ఒకరి నమ్మకాన్ని, అందున మీ జీవితంలో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన మీ జీవిత భాగస్వామి ఇష్టాలను గౌరవించడం అలవాటు చేసుకోండి అని చెప్పేసి ఒక్క నిమిషం అర్హన్కి ఆలోచించుకోవటానికి అన్నట్టు టైం ఇచ్చి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా త్రిలోచన మా ఇంటికి మాత్రమే కాదు, మా ఊర్లోని ప్రతి ఇంటికి ఆడపిల్ల. తన పెళ్ళి మాకు తెలియకుండా జరిగినా మేమంటూ చెయ్యాలి అనుకున్న కొన్ని ఆచారాలు మా చేతుల మీదుగా జరగనివ్వండి. రేపు ఉదయానికి మేము మీ ఇంటి దగ్గర ఉంటాము. టిల్లుతో పాటు మీరు కూడా మాతో రావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు బాలు. బాలు, మా పెళ్ళి గురించి ఎవరికి చెప్పకు, లోచన అంది. పెళ్ళైన స్త్రీకి తాళి, మెట్టెలు, సింధూరం, గాజులు, పువ్వులు ఎంత ముఖ్యమో ఆ భర్త ఇంటి పేరు, ఫలానా వ్యక్తి భార్య అన్న గుర్తింపు కూడా అంతే అవసరం టిల్లు. కంగారు పడకు, ఆ పెద్దావిడ మీద మేమేం యుద్ధానికి రాము. నీ పుట్టింటి తరఫున మిమ్మల్ని మన ఊరికి ఆహ్వానించడానికి మాత్రమే వస్తాము. నమ్మకం ఉంచు మా మీద. నేను తాతయ్యకి ఈ విషయం చెప్పకుండా ఉండను అన్నాడు బాలు. లోచన బేలగా అర్హంత్ వైపు చూసింది. ఏం కాదు, నేను నీతో ఉంటానులే అన్నట్టు లోచన భుజం మీద చేయి వేసి తనని దగ్గరకు తీసుకుని, సరే బాలు, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని ఫోన్ ఆఫ్ చేసేశాడు. లోచన అర్హన్ని హత్తుకుని బాధపడుతుంటే, ఏం కాదని చెప్పాను కదా, ఏం కాదు, ఏం జరిగినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టేది లేదు. నువ్వు నా ముద్దల భార్యవి కదా నవ్వుతూ లోచన తల మీద ముద్దు పెడుతూ అన్నాడు అర్హన్. వాళ్ళు అలా ఉండగానే రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అవటంతో అర్హన్ లోచనకి దూరం జరిగి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, మీకోసం మాధవ్ గారు వచ్చారు అని చెప్పాడు మెయిడ్. పైకి రమ్మని చెప్పండి అన్నాడు అర్హన్ సింపుల్గా. హాల్లో కూర్చుని ఉన్నాడు మాధవ్. అక్కడ రాజేశ్వరీదేవి, అలానే చక్రపాణి కూడా ఉన్నారు. రాజేశ్వరీదేవి తనని ఏదైనా అడుగుతుందేమో అని చూస్తున్నాడు మాధవ్. నువ్వెందుకు ఆ ఊరు వెళ్ళావు అని కానీ, లేదా ఇప్పుడు అర్హన్ కోసం ఎందుకు వచ్చావు అని కానీ అడుగుతుందేమో, ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచించుకుంటూ ఉన్నాడు మాధవ్. అంతలోనే మెయిడ్ వచ్చి, సార్ మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు అని చెప్పటంతో
తనతో తెచ్చిన బ్రీఫ్ కేస్తో పాటు అర్హంత్ రూమ్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కేశాడు. ముందు రోజు తను లోచన వాళ్ళ ఊరు వెళ్ళడానికి వీల్లేదని మాధవ్ని వద్దు అన్న కారణంతోనే ఇప్పుడు అర్హంత్ మాధవ్ని పిలిపించి ఉంటాడు అనుకుంది రాజేశ్వరీదేవి. మాధవ్ని పైకెందుకు రమ్మన్నట్టు, పైకి ఎవరికీ అలౌ లేదు కదా అనుకుంటున్నాడు చక్రపాణి. మాధవ్ వచ్చేసరికి రూమ్ నుండి బయటకు వచ్చి ఆ రూమ్ని ఆనుకుని ఉన్న లివింగ్ ఏరియాలో కూర్చున్నాడు అర్హంత్. అతని పక్కనే ఉంది లోచన. మాధవ్ ఆ ఫ్లోర్లోకి అడుగు పెట్టగానే వాళ్ళు కనిపించడంతో నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో చందు, నువ్వు అడిగిన పేపర్స్ అని బ్రీఫ్ కేస్ లాక్ ఓపెన్ చేసి అర్హంత్ ముందు పెట్టి, ఎలా ఉన్నావు చెల్లాయ్ అని ప్రేమగా లోచనని అడిగాడు. లోచన అర్హంత్ వైపు చూడడంతో, నా చిన్నతనం నుండి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్, ఇంకా మన బిజినెస్లో పార్ట్నర్ కూడా అన్నాడు నవ్వుతూ. బాగున్నా అన్నయ్య, అప్పుడు చక్కగా సమాధానం చెప్పింది లోచన. లోచన మాధవ్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అంటే, అతను ఎలాంటి వ్యక్తి అని అనిపిస్తుంది అని అడిగాడు అర్హంత్ ఒక పక్క పేపర్స్ చెక్ చేసుకుని. చూడటానికి నీట్గా ఉన్నాడు, ఇంకా బాగా చదువుకున్న తెలివైన వ్యక్తి అని అర్థమవుతుంది. ఎందుకంటే బ్రీఫ్ కేస్ తెచ్చేది తనే అయినా అది పొరపాటున వేరే వాళ్ళ చేతికి వెళ్ళినా అది ఓపెన్ అవ్వకుండా దానికి లాక్ పెట్టి కేవలం మీ ముందు మాత్రమే ఓపెన్ చేశారు కాబట్టి. అండ్ అలానే అంత సీక్రెట్ విషయం మీరు అన్నయ్యతో షేర్ చేసుకున్నారంటే మీకు బాగా నమ్మకమైన వ్యక్తి అని తెలుస్తుంది. అలానే నేను వచ్చిన దగ్గర నుండి ఈ ఫ్లోర్కి అత్తయ్య తప్ప ఎవరూ రావటం చూడలేదు. అండ్ ఇక్కడ మరొకరు ఉంటున్నట్టు కూడా అనిపించలేదు. కానీ అన్నయ్య ఇక్కడ వరకు వచ్చారంటే మీకు అన్నయ్యకి మధ్య బంధం ఎలా ఉంటుందో అర్థమైంది. ప్రస్తుతానికైతే ఇవే తాను గమనించిన వరకు చెప్పేసింది లోచన తడుముకోకుండా. లోచన పైకి కనిపించినంత అమాయకురాలు కాదు అని అనుకున్నాడు మాధవ్ మనసులోనే. గుడ్, ప్రతి మనిషిని అతని మస్తిష్కంలోని ఆలోచనలు కూడా అంచనా వేయడానికి ప్రయత్నించు అన్నాడు అర్హంత్ నవ్వుతూ. కానీ ఎందుకు అని అడగాలని అనుకుంది లోచన. కానీ ఈలోపే కొన్ని డాక్యుమెంట్స్ లోచన ముందు పెట్టి సైన్ చేయి అన్నాడు. ఒక్క క్షణం లోచన నొసలు ముడిపడ్డాయి. కానీ అంతలోనే తేరుకుంది. అర్హంత్ వైపు చూసింది. నువ్వు నా భార్యవి అంటే నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని నువ్వు పర్ఫెక్ట్గా ఫినిష్ చేసేలా నేను హెల్ప్ చేస్తాను. నా మీద నమ్మకం ఉంచి సైన్ చేయి అన్నాడు. సరే అని అర్హంత్ చూపించిన చోట సంతకాలు పెట్టింది లోచన. ఆ తర్వాత అర్హంత్ కూడా కొన్ని సైన్స్ చేసి మాధవ్కి ఇచ్చాడు. మాధవ్ కూడా తన సైన్స్ పూర్తి చేసి, ఈవినింగ్ ప్రెస్ మీటింగ్ ఉంది, దానికి నువ్వు రావాల్సి ఉంటుంది అన్నాడు. నో, వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అవుతాను సింపుల్గా చెప్పేశాడు అర్హంత్. కానీ నువ్వు రావడం చాలా ఇంపార్టెంట్ అన్నాడు మాధవ్. ఏవో ఆచారాలు అన్నారు, పైగా లోచనని ఒక్కదాన్ని వదిలి రాలేను అన్నాడు. మళ్ళీ అడగకు అన్న భావన ఉంది ఆ గొంతులో. సరే అని పైకి లేచాడు మాధవ్. ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం కానీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కానీ లేదు. నేను దేని గురించి చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటా అన్నాడు అర్హంత్. ఓకే చందు, నేను చూసుకుంటాను అని వెళ్ళొస్తాను చెల్లాయ్ అని లోచనకి చెప్పి వెళ్ళాడు. మాధవ్ వెళ్ళిపోతుంటే కాఫీ తాగి వెళ్ళు మాధవ్ అని పిలిచింది రాజేశ్వరి. ఆవిడ ఎందుకు పిలుస్తుందో అర్థమైంది మాధవ్కి. అలానే అర్హంత్ చెప్పిన మాటలు కూడా. అతని అడుగు ముందుకు పడలేదు, అలానే వెనక్కి తిరిగి చూడలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.